సంఘటన జరిగింది. నేను నోరు విప్పలా, ఒక్క సెకండ్ వీడియో కూడా నేను మాట్లాడలా. ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడనేవాడిని నేను. ఎవడెవడో మాట్లాడాడు, ఎవడెవడో డబ్బులు వసూలు చేశాడు, ఎవడెవడో లబ్ధి పొందాడు, కోట్లు సంపాదించాడు. అభినయ్ దర్శన్ మణిపూర్ సంఘటనలు కూడా ఒక్క సెకండ్ వీడియో మాట్లాడాల, ఒక్క రూపాయి ఎవరిని అడగల. నేను మణిపూర్కి కూడా వెళ్ళాల, ప్రార్థన చేశా. న్యాయం తీర్చువాడు ఆయనే, న్యాయవాది ఆయనే అని. నేను గొంతు విప్పింది ఎప్పుడు తెలుసా? ప్రవీణ్ పగడాల మరణం తర్వాత. ఎందుకంటే అప్పుడు కూడా నేను పక్కనే ఉన్నాను, ఆయన మరణించిన ఏరియాలో ఉన్నాను నేను, కొంతమూరులో, రాజమండ్రి దగ్గర. అప్పుడు నేను గొలం విప్పాను. ప్రవీణ్ పగడాల గారి వీడియోలు చూసిన తర్వాత కొన్ని వీడియోల్లో నాకు ఆయన మాటలు నన్ను ప్రభావితం చేసి, ఇన్స్పైర్ చేసాయి, ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఆయన మాటలు, ఆయన భావజాలం నాకు ఎక్కేసింది. 4,50,00,000 మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 1,70,00,000 క్రైస్తవులు ఉన్నారు. ఎస్సీ క్రైస్తవులు, ఎస్టీ క్రైస్తవులు, ఓసీ క్రైస్తవులు, బీసీ క్రైస్తవులు అంటూ క్రీస్తు రక్తంలో కడగబడి సంఘాలకు వెళ్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 మంది. 1,70,00,000 జనాభా ఉన్నటువంటి క్రైస్తవులకి కష్టం వస్తే కనీసం అసెంబ్లీలో నిలబడి గొంతు విప్పటానికి ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే లేడే అని ఆయన ఆవేదన చూపించాడు. ఉండాలి, మనకంటూ ఒక ఎమ్మెల్యే ఉండాలి, మనకంటూ ఒక ఎంపీ ఉండాలి. ముస్లింలకు కష్టం వస్తే మాట్లాడడానికి ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, హిందువులకు కష్టం వస్తే హిందువులకు తరపున మాట్లాడడానికి హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు, క్రైస్తవులకు కష్టం వస్తే క్రైస్తవుల తరపున మాట్లాడడానికి క్రైస్తవ ఎమ్మెల్యే ఎందుకు లేడు? అసెంబ్లీ అంటే నేరమా, నరకమా, పాపమా, వ్యభిచార గుహమా, వైన్ షాపా? కాదు కదా. రాజకీయం పాపం అయితే ఓటు వేయటం కూడా పాపమే. రాజకీయాల్లోకి వెళ్ళకూడదు, రాజకీయాల పాపము అని ప్రతి ఒక్కరు నేను ఒకటి అడుగుతున్నా. రాజకీయాల పాపం అయితే ఓటు వేయటం కూడా పాపమే. నేను రాజకీయాల్లోకి వెళ్ళటం మానేస్తాను, మీరు ఓటు వేయటం మానేస్తారా? లాజిక్లెస్గా మాట్లాడద్దని దయచేసి. రాజకీయాల్లోకి వెళ్ళటం పాపం అయితే ఓటు వేయటం కూడా పాపమే అంటాను నేను. సమాధానం ఉందా మీ దగ్గర? మీ దగ్గర సమాధానం ఉంది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో గొంతు చించుకొని న్యాయం కోసం మాట్లాడాను నేను. ఇమ్మీడియట్గా అజయ్ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు గొంతు చించుకొని హైదరాబాద్లో నిలబడి న్యాయం కోసం మాట్లాడాను నేను. తర్వాత కాకినాడలో సమర్పణ రాజు అనేటువంటి సువార్థికుని కొడితే అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు గొంతు చించుకొని న్యాయం కోసం మాట్లాడాను నేను. తర్వాత తెలంగాణలో ఒక ప్రాంతం, అది ఏరో గుర్తులేదు, అక్కడ ఒక సువార్థికునికి బలవంతంగా మోకాలు వేయించి జై శ్రీరామ్ చెప్పించి బొట్టు పెట్టి నేలకు రాస్తే తల పట్టుకొని అక్కడికి వెళ్ళి అదే బస్టాండ్లో కరపత్రాలు పంచాను నేను. తర్వాత అనంతపూర్లో సువార్త వాహనాన్ని, హెబ్రోన్ సంఘానికి సంబంధించిన సువార్త వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. సువార్థికుల్ని కొట్టారు, బైబిల్లు చింపారు, బొట్లు పెట్టారు, జై శ్రీరామ్ చెప్పించారు, వాళ్ళ బట్టలు చింపేశారు, వాహనాన్నంత ధ్వంసం చేశారు.